అప్పట్లో సాలిడ్ అక్కడ ఎరువులు జనరేట్ చేస్తాం. సో మొన్న మా కరెక్ట్ దగ్గర వచ్చి కరెక్ట్ దగ్గర అమ్ముతున్నారు. ఆ ఎరువులు ఎంత మంచిగా ఉన్నాయి, మీకు తెలుసు కదా ఎరువులు ఎంత అదే అది జరగకూడదు. అందుకే మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు గ్రామ సభలకు వెళ్ళినప్పుడు మా ఊర్లో చెత్త కరెక్ట్గా మనం సైంటిఫిక్గా వినియోగించాలి. దీని గురించి చర్చ చేయండి. మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే పంపిస్తాం. సర్వేలో మాకు తప్పు పట్టుకోండి. ఎప్పుడు కాబట్టి చేసేస్తున్నాం సర్వేది అన్నీ ఆన్లైనే. ఏం కంగారు పొలాన్ని తక్కువ రాశారు ఆన్లైన్. ఎంత తగ్గింది? 9 సెంట్లు తగ్గించారు. ఎన్ని ఎకరాలకి? ఎకరాలకు 30 సెంట్లు 9 సెంట్లు తగ్గింది. అది ఫైల్ చేశారా? కాగితాలు పెట్టాము, రెక్టిఫై చేస్తారు. అండ్ ఆ సర్వే గురించి తెలుసు కదా మీకు. ఈసారి చేసేది చాలా శాటిలైట్తో చేస్తాం. ఇంకా 100 సంవత్సరాలు కానీ 1000 సంవత్సరాలు ఆ పాయింట్ ఎక్కడికి పోతుంది. చాలా సైంటిఫిక్గా ఉంది. దాని కొంచెం సహకరించేది ఎక్కడ ఈ తేడా వస్తే అదే చేయిస్తాం, రెక్టిఫై చేయిస్తాము. అంటే అప్పుడు చెప్పండి ఎంత వేశారు? 20 ఎకరాలా? మొత్తం పోయిందండి. అది ఎందుకు ఎప్పుడు పోయింది? సెప్టెంబర్ 5కి ఏం మరి చేశారు? 13 ఎలా ఉంది రేట్ ఇప్పుడు? అది గవర్నమెంట్ ఇస్తారు బయట అమ్మలేదా? ఇక్కడే ఇచ్చారా? ఇదే ఫస్ట్ టైం ఆల్రెడీ అమ్మారా? కొంచెం లేదు సార్, ఇంకా కొయ్యాల్సింది కూడా ఉందండి. ఇంకా కొయ్యాల్సిందా? ఏంటి మాన్యువల్ గా చేస్తున్నారా మిషన్ లో చేస్తున్నారా? మరి మొన్న వర్షం వచ్చినప్పుడు ఏమి ఇబ్బంది కదా? పట్టాలా? పట్టాలు సబ్సిడీలో పెట్టాలి సార్. వర్షం పడితే బట్టలు కప్పుకోవటానికి పట్టులా ఇవా? రాలేదా ఇక్కడికి? రాలేదండి. కొన్ని పంపించాము అంటే సబ్సిడీ మీద అమ్మినా కొనుక్కుంటాం కానీ వచ్చింది. లేదంటే మొన్న వర్షం కొంచెం తెప్పించాను, పంపిస్తాను. మీరు ఇంకా పోయాల్సింది ఉందా? మీది పెద్దనా? వచ్చేసారు ఎక్కువ కంపెనీ తెప్పించండి. అదే పేరు అదే అన్ని తీసుకురండి తీసుకురండి. మా ఇంట్లో వచ్చాడు పక్కన ఉంచండి. ఇంకేం మీరు ఆల్రెడీ ఎవరు అమ్మారు గవర్నమెంట్ కి? వరి ఎవరైనా అమ్మిన పడిన డబ్బు వచ్చిందా? డబ్బులు ఎవరికి పడినాయి? మీకు పడ్డా? మెసేజ్ వచ్చిందా? ఎంత కమ్మారో? బాగా మాయిశ్చర్ బాగుండిందా? తక్కువనే ఉందా మాయిశ్చర్? ఏం పేరు అండి? పేరు మీ పేరు చెప్పండి. రాకేష్ అజిత్ కుమార్ రాజరాజేశ్వరి ఒక్క రోజు జరిగింది. ఏమి ఇబ్బంది అవ్వలేదు కదా? ఎట్లా చేశారు వీళ్ళు? ఫస్ట్ ఏమి పంపించారు? గన్ని బ్యాగ్ ఎవరు ఇచ్చారు? ఢిల్లీ నుంచి వచ్చినాయి. బాగున్నాయి గన్ని బ్యాగ్స్, ఏం కంప్లైంట్ లేదు. మాయిశ్చర్ ఎంత ఉండింది మీది? ఇప్పుడు ఎంత రెడీగా ఉంది మీది అమ్మడానికి? ఎన్ని బస్తాలు ఉన్నాయి? ఇప్పుడు చేసిన దీంతో పాటు ఇంకా కొయ్యాల్సింది అది అరటి వచ్చేసిందా? ఇప్పుడు కనుక ఎండ ఈరోజు బాగుంటే రేపు
చూడండి ఒకసారి మీరు ఎంత ఉంది మా ఇచ్చారు ఏమన్నా చేద్దాం కొనుక్కోవచ్చా 17 కరెక్ట్ గా ఉండాలా లేదా తక్కువ ఉండాలా తక్కువ చేసే పంపిస్తాం సార్. ఈరోజు ఎలాగో పెట్టావు కదా ఇప్పుడు ఎలా ఎండనే ఉంటుంది కదా ఈవినింగ్ అలా వచ్చేస్తుంది వచ్చిన వెంటనే వేసేసుకోవచ్చు ఎన్ని రోజు ఎండి పెట్టాలి చెప్పు అయిపోతుంది ఈ రోజు నాకు తెలిసి ఈవినింగ్ సాయంత్రం పెడితే ఎండిపోతాయి ఇప్పుడు ఇంకా ఎండ వేసారు ఇప్పుడు ఎంట్లోనే ఉన్నాయండి. అయితే రేపు మార్నింగ్ ఒకసారి చెక్ చేయించండి ఇప్పుడు చేసిన ఎక్కడికి అక్కడ తేడా ఉంది సార్ ఎక్కడికి అక్కడ కూడా తేడా ఉంది సార్ ఎక్కడ ఎలాగా రైస్ మిల్ తీసి 2 పాయింట్స్ రేటింగ్ ఫెస్టివల్ కలర్కి రిమార్క్స్ అదే ఇవ్వట్లేదు ప్రాపర్ గా చూపించి దీనికి కలర్ చూపించు ఇప్పుడు ఇది అప్పుడు చేశారు కదా చేశాను ఇప్పుడు ఇది ఎఫ్ఆర్కి ఎంత మాట 10%? ఎఫ్ఆర్కి ఎంత పర్సెంట్ పెడుతుంది అది ఎప్పుడు వచ్చింది ఇందాక ఎక్స్ప్లెనేషన్ ఈజీ టు మ్యానిపులేట్ దానికి అన్లెస్ యూ క్రాస్ చెక్ మెకానిజం ఇద్దరు ముగ్గురు తీసేసి తప్ప కుదరదు. ఆ శాంపుల్ పెట్టుంటారులే విత్ టైం అది కూడా ఏం చూపించింది కదా ఇన్స్టెంట్గా ర్యాండమ్గా మీరు చెక్ చేయకపోతే ఈ బికాజ్ ఇది చేసింది మా ఐట్ ఇస్ పైలట్ ఇది గోదావరి బికాజ్ ఎవరైనా ఇంటర్ స్టేట్లో ఈ గోదావరిలో నేను చేసిన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అందుకే నాకు తెలిసి దీంట్లో గ్రూపులు ఏమున్నాయి బొక్కలని ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు మనం ప్రాపర్గా మ్యానిపులేట్ చేయకపోతే ఈజీగా మొత్తం చేయొచ్చు అండ్ మిల్లర్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ దట్ అది దానికోసం దానిపైన తర్వాత మనం శాంపుల్ తీసుకుంటాం సార్ 580 బ్యాగ్స్ తీసుకొస్తారు 29 అనుకుంటాం 580 బ్యాగ్స్లో నుంచి శాంపుల్ కలెక్ట్ చేస్తాం ఒకటి వచ్చేసి శాంపుల్ కలెక్ట్ చేసి ఆఫీస్కి తీసుకెళ్ళి మన బ్రోకన్ బ్రోకెన్